దేశంలో మళ్లీ కమలం వికసించింది. 240 సీట్లతో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీఏ కూటమి మ్యాజిక్ మార్క్ ని దాటింది. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మోడీ సర్కార్ కొలువుదీరబోతోంది. బీజేపీకి ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వచ్చాయి? క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాలు ఇవి. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ హ్యాట్రిక్ విక్టరీ సాధించింది. సీట్లు తగ్గినా ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. 8 రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఏపీ, తెలంగాణలో కమలం వికసించింది. ఏ రాష్ట్రంలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. దేశంలో మళ్లీ ఎన్డీఏ సర్కార్, సీట్లు తగ్గిన హ్యాట్రిక్ విక్టరీ. 8 రాష్ట్రాల్లో క్లీన్ స్వీప్. కేరళలో ఖాతా తెరిచిన కమలం. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వచ్చాయి? ముచ్చటగా మూడోసారి సత్తా చాటింది ఎన్డీఏ. సీట్లు తగ్గిన హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమైపోయింది. 8 రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 293 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధించింది. బీజేపీ సొంతంగా 241 సీట్లు దక్కించుకుంది. గతంలో కంటే సీట్లు తగ్గాయి. 2019 ఎన్నికల్లో 303 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి 241 సీట్లకే పరిమితమైంది. అబ్ కీ బార్ 400 పార్ నినాదంతో కురుక్షేత్రంలోకి దిగిన ఎన్డీఏ ఈసారి 300 మార్క్ను అందుకోలేకపోయింది. టాలీలో సీట్లు తగ్గినా బీజేపీ విజయాన్ని ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మూడోసారి అధికారంలోకి రావడం అంటే సవాల్తో కూడుకున్నది. ఇప్పుడు బీజేపీ ఈ టాస్క్ను ఈజీగా కంప్లీట్ చేసింది. 36.56% ఓట్ షేర్ సాధించింది. అధికార బీజేపీ పలు రాష్ట్రాల్లో సత్తా చాటింది. కీలకమైన యూపీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీగా సీట్లను కోల్పోయినప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాపాడుకుంది. 8 రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మధ్యప్రదేశ్లో 29, ఢిల్లీ 7, ఉత్తరాఖండ్ 5, హిమాచల్ ప్రదేశ్ 4, అరుణాచల్ ప్రదేశ్ 2, త్రిపుర 2, అండమాన్ నికోబార్ 1, నాగాలాండ్లో 1 సీట్లో బీజేపీ గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి హవా నడిచింది. మొత్తం 25 స్థానాల్లో 21 సీట్లు కైవసం చేసుకుంది. ఇక్కడ బీజేపీ 3 లోక్సభ స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణలో కమలం జోరు కొనసాగింది. 17 స్థానాల్లో 8 గెలుచుకుంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన హోరాహోరీ పోరులో కారుజాడ కానరాలేదు. 2018లో 9 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ ఈసారి 0 అయింది. గులాబీ కంచుకోట మెదక్లోనూ కమలం వికసించింది. కర్ణాటకలో బీజేపీ సత్తా చాటింది. మొత్తం 28 స్థానాల్లో బీజేపీ 19 స్థానాల్ని కైవసం చేసుకుంది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను 9 స్థానాలకే పరిమితం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం తిరుగులేని విజయం సాధించింది. అటు కేరళలో బీజేపీ ఖాతా తెరిచింది. ఇక్కడ యూడీఎఫ్ 17, ఎల్డీఎఫ్ 1, ఇతరులు 1 స్థానంలో గెలిచారు. గుజరాత్లోని 26 లోక్సభ స్థానాల్లో 25 బీజేపీ దక్కించుకుంది. కాంగ్రెస్ 1 స్థానంలో గెలిచింది. బీహార్లో 40 లోక్సభ స్థానాలుంటే అందులో ఎన్డీఏకి 30 సీట్లు దక్కాయి. బీజేపీ, జేడీయూకి చెరో 12 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ 9, ఇతరులకు 1 స్థానం దక్కింది. బీహార్పై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈసారి అత్యధిక సీట్లు వస్తాయని భావించింది. కానీ ఈసారి 2018లో కంటే బీజేపీకి 5 సీట్లు, జేడీయూకి 4 సీట్లు తగ్గాయి. ఒడిశాలో ఈసారి బీజేపీ సత్తా చాటింది. మొత్తం 21 స్థానాల్లో 20 స్థానాలని కైవసం చేసుకుంది. అధికార బీజేడీకి 1 సీటు కూడా రాలేదు. ఇక కాంగ్రెస్ 1 స్థానంతో సరిపెట్టుకుంది. రాజస్థాన్లో బీజేపీ హవా నడిచింది. 14 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 10, ఇతరులకు 1 స్థానం దక్కింది. ఛత్తీస్గఢ్లో బీజేపీ హవా నడిచింది. 11 స్థానాల్లో 10 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ 1 స్థానానికి పరిమితమైంది. అస్సాంలో కమలం జోరు కొనసాగింది. 14 సీట్లకు గాను 11 స్థానాల్లో గెలిచింది. ఇండియా కూటమి 3 సీట్లతో సరిపెట్టుకుంది. జార్ఖండ్లో బీజేపీ 9, ఇండియా కూటమి 2, ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు. 2019తో పోలిస్తే బీజేపీకి ఇక్కడ సీట్లు తగ్గాయి. గోవాలో బీజేపీకి 1, కాంగ్రెస్ 1 స్థానం గెలిచాయి. చండీగఢ్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఉన్న 1 స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దాద్రా నగర్ హవేలీలో బీజేపీ 1 స్థానంలో గెలిచింది. ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. మొత్తం 80 స్థానాల్లో బీజేపీ 37 స్థానాలు కైవసం చేసుకుంది. ఇండియా కూటమికి 42 సీట్లు, ఇతరులకు 1 స్థానం వచ్చాయి. ఇక్కడ సీట్లు తగ్గడంతోనే బీజేపీ 300 మార్కు దాటలేకపోయింది. నిజానికి యూపీపై కమలనాథులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధితో పాటు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం కలిసొస్తుందని భావించారు. కానీ ఈ ఎన్నికల్లో ఇది ఏమాత్రం ప్రభావం చూపలేదు. బెంగాల్లో దీదీ దూకుడు ముందు జాతీయ పార్టీలు నిలబడలేకపోయాయి. మమత మ్యాజిక్ ముందు మోడీ వేవ్ పనిచేయలేదు. బెంగాల్లో 42 లోక్సభ స్థానాలు ఉండగా తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లు సాధించింది. బీజేపీ 12 లోక్సభ స్థానాలకే పరిమితమైంది. 2019తో పోలిస్తే ఈసారి కమలం గ్రాఫ్ పడిపోయింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 22 సీట్లు గెలుచుకుంటే బీజేపీ 18 సీట్లు సాధించింది. బోలెడు ఆశలు పెట్టుకున్న బెంగాల్ బీజేపీకి హ్యాండ్ ఇచ్చింది. కాంగ్రెస్ 2 స్థానాలకు గాను 1 గెలిచింది.
ఒకప్పుడు వామపక్షాలకు కంచుకొట్టైన పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు వాటి ఉనికి లేకుండా పోయింది. మహారాష్ట్రలో కూడా ఇంతే. బీజేపీ కూటమి 17 స్థానాల్లోనే గెలిచింది. కమలం 10 స్థానాల్లో వికసించింది. షిండే శివసేన 9 సీట్లలో విజయం సాధించింది. 2019తో పోలిస్తే బీజేపీ 9 సీట్లు, శివసేన 10 స్థానాలు కోల్పోయాయి. ఇండియా కూటమికి 30 సీట్లు వచ్చాయి. ఇతరులు 1 స్థానంలో గెలిచారు. మహారాష్ట్రలో ఎన్సీపీ 9 స్థానాలు, ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు 8 సీట్లు పెరిగాయి. పంజాబ్లో బీజేపీ ఖాతా తెరవలేదు. కాంగ్రెస్ 10, ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు. తమిళనాడులో కూడా కమలం అకౌంట్ ఓపెన్ చేయలేదు. మొత్తం 39 స్థానాల్లో డీఎంకే 38 స్థానాలు, ఇతరులు 1 స్థానం గెలుచుకున్నారు. మణిపూర్, మేఘాలయలోనూ బీజేపీ ఖాతా తెరవలేదు. సిక్కిం, లడ్డాఖ్ల్లో ఉన్న ఒక్కో స్థానాన్ని ఇతరులు దక్కించుకున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 303 సీట్లు సాధించింది. అయితే స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా పొత్తు ధర్మం పాటించింది. భాగస్వామ్య పక్షాలతో అధికారం పంచుకుంది. గత 10 ఏళ్లలో తాము చేసిన కార్యక్రమాలతో ఈసారి మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని భావించారు కమలనాథులు. దీంతో ఈసారి 370 సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 241 సీట్లకు పరిమితమైంది. లోక్సభలో మొత్తం 543 సీట్లున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 272 మంది సభ్యుల బలముండాలి. ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు దక్కడంతో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని పగ్గాలు అందుకోవడానికి అడ్డంకులు తొలగిపోయాయి. కానీ భాగస్వామ్య పక్షాల్లో ఎక్కువ మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న టీడీపీ, జేడీయూ వంటి పార్టీలు ప్లేట్ ఫిరాయిస్తే ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం నడిచింది. కానీ ఈ విషయాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కొట్టిపారేశారు. ఇండియా కూటమి ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎన్డీఏ కూటమిలోని కీలక పార్టీలేవైనా ఇండియా కూటమి వైపు మొగ్గితే మాత్రం ఎన్డీఏకు చిక్కులు తప్పవు. మొత్తానికి సీట్లు తగ్గినా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రాబోతోంది.